అసలు కనసానపల్లిలో వెలిసిన దుగ్గిరాల బాలరామ తల్లి ఎలా ఉండిద్దో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ తిరణాలకైతే చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం వస్తారు. ఎంతో అందంగా అలంకరించిన ఈ ప్రభలను తీసుకుని అమ్మవారి గుడికి వస్తారు. ప్రభ ఒకటే కాదు, మా ఊర్లో రైతులు పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మనసులో కోరికలు కోరుకుంటాం. ఈ అమ్మవారి దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే వచ్చే సంవత్సరం కల్లా నెరవేరిద్ది. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మా కుర్రోళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాము. ఇది 4th ఇయర్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా కొంతసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇంతమంది జనాన్ని చూస్తే మీకే అర్థమై ఉండాలి ఎవరో స్పెషల్ గెస్ట్ వచ్చి ఉంటారని. వాళ్ళు ఎవరో కాదండి, D49 తేజస్విని గారు. మా ఏరియాలో ఇలాంటి వాళ్ళని టీవీలో చూడటమే కానీ లైవ్ లో చూడటం ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ అయితే పల్సర్ బైక్ ఝాన్సీ గారు వచ్చారు. వీళ్ళకి పేమెంట్లు ఎంత ఇస్తున్నారో మనకైతే తెలియదు కానీ ప్రాణం పెట్టి మరీ డాన్స్ చేస్తున్నారు. ఇలాంటి ఈవెంట్ ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పేసి ముందుకొచ్చి స్పాన్సర్ చేసింది శివరామకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ వీడియోలో 1200 కామెంట్లు వచ్చినాయండి శ్రీకృష్ణుడు వారసులు అనగానే. మరి ఈ వీడియోలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ జాతర ఎక్కడ జరుగుతుంది, మేము వచ్చి ఎక్కడ షూట్ చేయాలి అనేది.